ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక అరాచక పాలన అంతమొందించి ఒక ప్రజాపాలనను తీసుకొచ్చి ఇంకొక వారం రోజులైతే కరెక్ట్గా సంవత్సరం పూర్తయిందని. ఈ సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి, మనం ఇచ్చిన హామీలు, ఈ ప్రజాపాలన ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రదర్శన రూపకంగా ప్రదర్శించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా మనం ఏవైతే 6 గ్యారెంటీ పథకాలలో ముఖ్యంగా ఇక్కడ అందరూ మహిళా తల్లులు ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, 200 యూనిట్ల లోపు కరెంటు కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నామంటే ఇది మహాలక్ష్మి పథకం కింద ఆ రోజు మనం అందరం కూడా ఎలక్షన్ల ముందు గ్యారంటీ ఏదైతే మనం 6 గ్యారంటీ పథకాలు చెప్పినామో 6 గ్యారంటీలలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అద్భుతంగా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఎలక్షన్లలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో ముఖ్యంగా ఈ రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల లోపున రుణాలు కూడా 27 రోజులలోనే ఓన్లీ 27 రోజులలో 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేయబోతా ఉన్నాం. మనం ఇచ్చిన హామీ ముఖ్యంగా రైతులకు ఆ రోజు మీరు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా 500 రూపాయలు క్వింటాల్కు చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే ఈరోజు మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్ కూడా మద్దతు ధర వేసిన ఒకటే రోజుల్లో గ్యాప్ లోపల మనకు 500 రూపాయల బోనస్ అమౌంట్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే చెప్తా ఉండే, సార్ ఇప్పటి వరకు మనకు మద్దతు ధరతో పాటు మద్దతు ధర దాదాపు 4 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసాం మన జిల్లాకు సంబంధించి. అదేవిధంగా 4 లక్షల రూపాయలు ఈ రోజు వరకు బోనస్ రూపకంగా రైతులకు చెల్లించినాము. రేపటి వరకు 61 లక్షల రూపాయలు బోనస్ రూపకంగా చెల్లించబోతా ఉన్నాము. మొత్తము దాదాపు 4 కోట్ల పైచీలకు ఓన్లీ బోనస్ రూపకంగానే ఈరోజు రైతులకు అందియబోతా ఉన్నాం మన జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడే నాకు క్యాలిక్యులేషన్స్ ఇస్తూ ఉండే. ఇది అంటే మనం మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం కాబట్టి గర్వంగా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు ప్రతిపక్షాలు ఇవి జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎక్కడికక్కడ అంటే ఈ ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం 6 నిమిషాలు కష్టపడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ కూడా ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెద్ద ఎత్తున వాళ్లకు రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మహిళలకు ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యమాల్లో పాల్గొని చాలా మంది నిరుద్యోగులు వాళ్ళు అశువులు బాసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ గత 10 సంవత్సరాలలో ఏం జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరాశకు గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే పెద్ద ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా హోటళ్లలో పనిచేస్తూ అక్కడక్కడ జీవనం గడిపిన విధానం మనం చూసినాం. 10 సంవత్సరాలలో వాళ్ళు 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. కానీ మనం వచ్చిన 10 నెలల కాలంలోనే దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులను ఆదుకుంటున్న ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మననే మీకు అందరికీ కూడా తెలుసు, మెగా డిఎస్సి వేసి 56 రోజులలోనే ఓన్లీ 56 రోజులల్లో అపాయింట్మెంట్తో పాటు అంటే రిక్రూట్మెంట్ జరిపి అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే విధంగా 11,069 మంది ఉద్యోగస్తులు ఈరోజు టీచర్లుగా రిక్రూట్ అయ్యి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇది ప్రజాప్రభుత్వం యొక్క ఈ
ప్రజాపాలనలో ఈ ప్రజాప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. చెప్పిన మాట ఇచ్చిన మాట ప్రకారం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం మీకు అందరికీ కూడా మళ్ళొకసారి అదేవిధంగా ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. గత పాలకులు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేసి మొత్తం గుండు సున్నతో మనకు అప్పచెప్తే ఈరోజు రూపాయి కూడబెట్టి ముందుకు పోతూ తెచ్చిన అప్పులకు మిత్తులు కడుతూ అసలు కడుతూ మళ్ళా ఈ సంక్షేమ పథకాలను కూడా గొప్పగా అమలయ్యే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నది ఒకటే, ఈ ప్రజాప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ ప్రజాప్రభుత్వానికి మీరు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి అధికారం పోయిందని అక్కస్తో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు పబ్బం గడుపుతున్న ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రజల ఆమోదంతోనే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. మీరందరూ కూడా రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ప్రజాపాలన మొదలై సంవత్సరం కావస్తున్న సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. అదేవిధంగా మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈ 1 ఇయర్ కాలంలో చాలా కార్యక్రమాలు మనం అమలు చేసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలని అన్ని వర్గాల అభివృద్ధి కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, యువత కోసం, రైతుల కోసం ఇదే విధంగా మనం ముందుకి తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.